హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేష్. నేను మాస్టర్స్ ఇన్ యూఎస్ అనే ప్లేలిస్ట్ చేశాను. అందులో ఎల్ఓఆర్స్ ఎలా రాయాలి అండ్ నేను యూనివర్సిటీస్ని ఎలా సెలెక్ట్ చేసుకున్నాను అండ్ వీసా ఇంటర్వ్యూ యొక్క డ్రెస్ కోడ్ ఎలా ఉండాలి అని 3 వీడియోస్ ఉన్నాయి, మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు. అండ్ ఈ వీడియోలో వచ్చేసి నేను నా 2F1 వీసా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తున్నాను. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. నా ఫస్ట్ ఇంటర్వ్యూ వచ్చేసి ముంబైలో అండ్ సెకండ్ ఇంటర్వ్యూ వచ్చేసి ఢిల్లీలో అనమాట. అండ్ నేను ఇప్పుడు నా ఫస్ట్ వీసా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను, ముంబైలో ఎలా జరిగిందో. వీసా ఆఫీసర్ వచ్చేసి హ్యాండ్తో ఇట్లా సైన్ చేశారు, ముందుకు రమ్మని. నేను వెళ్ళి అక్కడ నిల్చున్నాను. గుడ్ మార్నింగ్ ఆఫీసర్ అని గ్రీట్ చేశాను ఫస్ట్. అండ్ తర్వాత విఐ వచ్చేసి గుడ్ మార్నింగ్, పాస్ యువర్ I-20 అండ్ పాస్పోర్ట్ అన్నారు. అండ్ నేను వచ్చేసి I-20 అండ్ పాస్పోర్ట్ని పాస్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి విఐ అడిగారు వాట్ ఈజ్ యువర్ బ్యాచులర్స్ అని. నేను కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అని చెప్పాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా చెప్పకూడదు అనమాట, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ జస్ట్ 1 వర్డ్లో. ఎలా చెప్పాలంటే ఐ హ్యావ్ డన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఎట్ ఎక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అట్లా చెప్పాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా కుదిరితే ఐ హ్యావ్ CGP ఆఫ్ 8 ఆన్ ఎ స్కేల్ ఆఫ్ 10 అని కూడా యాడ్ చేయండి, ఇంకా మంచిగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అతను వాట్స్ యువర్ CGP అని అడిగాడు. నేను వచ్చేసి ఐ హ్యావ్ సెక్యూర్డ్ X ఆన్ ఏ స్కేల్ ఆఫ్ 10 అని చెప్పాను. అండ్ ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ యాడ్ చేసుకుని ఏంటంటే, ఒకవేళ మీరు వచ్చేసి ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్ ఉంటే ఈ పాయింట్ని యాడ్ చేయండి లాస్ట్కి. ఐ హ్యావ్ స్కోర్డ్ 8 ఆన్ ఏ స్కేల్ ఆఫ్ 10, ఇట్స్ ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్ అని మెన్షన్ చేయండి. ఒకవేళ ఫస్ట్ క్లాస్ అయితే ఫస్ట్ క్లాస్ అని మెన్షన్ చేయండి. అండ్ సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అట్లా అయితే అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ వర్కింగ్ నౌ అని అడిగారు. నేను నో సార్, ఐఎమ్ జస్ట్ పాస్డ్ అవుట్ ఇన్ July 2021 అని చెప్పాను. అండ్ అతను నెక్స్ట్ వచ్చేసి హ్యావ్ యూ టేకెన్ GRE అంటే ఎస్ సార్, ఐ హ్యావ్ గాట్ ఓవరాల్ స్కోర్ ఆఫ్ X అండ్ ఇన్ క్వాన్స్ ఐ గాట్ సమ్ X అండ్ ఇన్ వర్బల్ ఐ గాట్ Y అని అలా చెప్పాను. సో ఇక్కడ కూడా ఇలా చెప్పకూడదు అనమాట. ఎలా చెప్పాలంటే ఎస్ సార్, ఐ హ్యావ్ గాట్ ఓవరాల్ స్కోర్ ఆఫ్ అండ్ ఇన్ క్వాంటిటేటివ్ రీజనింగ్ ఐ గాట్ X అండ్ ఇన్ వర్బల్ రీజనింగ్ ఐ గాట్ Y అన్నట్టు చెప్పాలి. మీరు అక్కడ క్వాన్స్, వర్బల్ అని అట్లా చెప్పకూడదు. క్వాంటిటేటివ్ రీజనింగ్, వర్బల్ రీజనింగ్ అని పూర్తిగా చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి వాట్ అబౌట్ యువర్ ఫండింగ్స్ అని అడిగాడు. మై ఫాదర్ ఈస్ గోయింగ్ టు ఫండ్ మీ విత్ ఏ సేవింగ్స్ ఆఫ్ X lakhs అండ్ హ్యావ్ సెక్యూర్డ్ ఎ లోన్ ఆఫ్ Y lakhs అండ్ ఐ గాట్ ఇంటర్నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ ఫ్రమ్ ద యూనివర్సిటీ అండ్ ఇన్ని $తోనే అని చెప్పాను అనమాట. నెక్స్ట్ అతను ఏం అడిగాడంటే వాట్ అదర్ కాలేజెస్ డిడ్ యూ అప్లై అన్నాడు. నేను ఓన్లీ ఒక కాలేజ్ పేరే చెప్పాను, క్లీవ్లాండ్ స్టేట్ యూనివర్సిటీ అని. అతను 10 seconds ఏమో టైప్ చేశాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి వై ఆర్ యూ గోయింగ్ టు దిస్ యూనివర్సిటీ అని అడిగాడు. అప్పుడు నేను దిస్ యూనివర్సిటీ ఆఫర్స్ మీ ఇండివిజువల్ రీసెర్చ్ ఆపర్చునిటీస్ అండ్ ఆల్సో ఆఫర్స్ రీసెర్చ్ ఆపర్చునిటీస్ విత్ డేటా సైన్స్ అండ్ ఒక ప్రొఫెసర్ పేరు కూడా చెప్పాను అనమాట. లైక్ ఐ వాంట్ టు కంప్లీట్ ఎ ప్రాజెక్ట్ అండర్ హిస్ సూపర్విజన్ అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి అతను ఒక 30 seconds ఏమో టైప్ చేసి ప్లేస్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్ అని అన్నాడు. నేను టెన్షన్లో వచ్చేసి నా రైట్ హ్యాండ్ ఫింగర్స్ని ప్లేస్ చేశాను. అండ్ 214B స్లిప్ తీసేసి సారీ ఐఎమ్ నాట్ అప్రూవింగ్ యువర్ వీసా, యూ కెన్ రీఅప్లై అని అన్నాడు. సో థ్యాంక్ యూ సార్ అని వచ్చేసాను అనమాట. అలా అయిపోయింది నా ముంబైలో నా వీసా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్. సో నేను కొంచెం లేట్గా అప్లై చేశాను అనమాట. లైక్ నేను అటెండ్ అయిన రోజు January 10th, ఆ రోజే మా కాలేజ్ ఓరియంటేషన్ డే కూడా. సో నేను చాలా లేట్గా అప్లై చేశాను స్ప్రింగ్ టెక్కి. సో మీరు అట్లా మరీ లేట్ చేయకుండా కొంచెం ఎర్లీగా అప్లై చేసుకుంటే మీకు అప్రూవల్ రేట్స్ మంచిగా ఉంటాయి, మంచిగా వస్తుంది అన్నమాట వీసా. మీరు ఇంకా లేట్ చేస్తున్న కొద్దీ మీకు వీసా అప్రూవల్ ఛాన్స్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో మీరు ఆ మిస్టేక్ చేయకండి. నా సెకండ్ వీసా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఇది వచ్చేసి ఢిల్లీలో జరిగిందనమాట. నేను నా యూనివర్సిటీని చేంజ్ చేశాను. ఫస్ట్ యూనివర్సిటీ డిఫరెంట్ అండ్ సెకండ్ యూనివర్సిటీ డిఫరెంట్ అనమాట. ఇది వచ్చేసి May 18th రోజు జరిగింది. గుడ్ మార్నింగ్ ఆఫీసర్ అని అతను కూడా గుడ్ మార్నింగ్, పాస్ యువర్ పాస్పోర్ట్ అండ్ I-20 అని అన్నాడు. నేను జస్ట్ పాస్ చేశాను అతనికి. అప్పుడు వివో వచ్చేసి హౌ మెనీ యూనివర్సిటీస్ డిడ్ యూ అప్లై అని అడిగాడు. ఐ హ్యావ్ అప్లైడ్ ఫర్ 5 యూనివర్సిటీస్ అని చెప్పాను. అతను వాట్ ఆర్ దే అని అడిగాడు. అప్పుడు నేను నార్థన్ అరిజోనా యూనివర్సిటీ ఆఫ్ మిసోరీ కాన్సాస్ సిటీ అండ్ X యూనివర్సిటీ, Y యూనివర్సిటీ, Z యూనివర్సిటీ అని అట్లా కొన్ని పేర్లు చెప్పాను, 5 యూనివర్సిటీస్ పేర్లు. నెక్స్ట్ వచ్చేసి అతను వెన్ డిడ్ యూ గ్రాడ్యుయేట్ అని అడిగాడు. అయితే నేను వచ్చేసి ఐ గ్రాడ్యుయేటెడ్ ఇన్ July 2021 ఆఫీసర్ అని చెప్పాను. అండ్ ఇది క్వశ్చన్ ఎందుకు వచ్చి స్పెషల్గా అడిగాడంటే, నేను ఇంతకుముందు ప్రీవియస్లీ నా DS-160 ఫిల్అప్ చేసినప్పుడు స్ప్రింగ్ టెక్కి నేను June 2021 అని పెట్టాను అనమాట. సో ఈసారి నేను దాన్ని కరెక్షన్ చేశాను July 2021 అని. సో అతను నన్ను ఏమనలేదు, అప్పుడు జస్ట్ అడిగాడు అంతే. వాట్ ఈజ్ యువర్ CGPA అని అడిగాడు. ఇట్స్ X ఆన్ ఏ స్కేల్ ఆఫ్ 10.
అండ్ ఇట్స్ ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్ అని చెప్పాను అనమాట. అతను టైప్ చేశాడు వివో కొద్దిసేపు, అండ్ టైప్ చేస్తుంటే నేను హ్యావ్ డన్ మై బ్యాచులర్స్ ఇన్ సిఎస్ అని చెప్పాను కొద్దిగా గ్యాప్ తీసుకొని. ఇట్స్ యువర్ ఫస్ట్ టైం యూ అప్లై టు వీసా రైట్ అని నా కళ్ళలోకి చూశాడనమాట. నువ్వు ఫస్ట్ టైం అప్లై చేస్తున్నావు కదా నీ వీసా అని అంటూ నా కళ్ళలోకి చూశాడు సడన్గా. నేను నో సార్, మై వీసా ఈస్ రిజెక్టెడ్ ప్రీవియస్లీ ఇన్ స్ప్రింగ్ ఇన్టేక్ అని చెప్పాను. వాట్ చేంజెస్ డిడ్ యూ మేడ్ అని అడిగాను నన్ను. ఐ హ్యావ్ చేంజ్డ్ మై కాలేజ్ అండ్ యాడెడ్ మై వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్సో ఇంప్రూవ్డ్ మై ఫైనాన్షియల్స్ అని చెప్పాను. అతను అడిగాడు వేర్ ఆర్ యూ వర్కింగ్ అని. ఐఎమ్ వర్కింగ్ ఎట్ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ యాజ్ ప్రోగ్రామర్ అనలిస్ట్ ట్రైనింగ్ ఫర్ పాస్ట్ 9 months అని చెప్పాను అనమాట. అండ్ నేను ప్రీవియస్లీ వచ్చేసి స్ప్రింగ్ ఇన్టేక్ అప్లై చేసినప్పుడు నా వర్క్ ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేయలేదు, ఎందుకంటే అప్పుడు నాకు జస్ట్ 3 or 4 months ఎక్స్పీరియన్సే ఉందని మెన్షన్ చేయలేదు. అండ్ ఇప్పుడు మెన్షన్ చేశాను 9 months అని. సో అతను ఇక్కడ క్వశ్చన్ అడుగుతాడు అని అనుకున్నాను, కానీ ఏం అడగలేదు నన్ను. కొన్నిసార్లు అడుగుతారు డెఫినెట్లీ. హౌ ఆర్ యూ పేయింగ్ యువర్ ఫీ అని అడిగాడు. అండ్ సేమ్ ఆన్సర్ బిఫోర్ లాగానే. మై పేరెంట్స్ ఆర్ స్పాన్సరింగ్ ఫర్ మై ఎడ్యుకేషన్ విత్ ద సేవింగ్స్ ఆఫ్ X lakhs. I have secured a bank loan of X lakhs. And on top of this, I have secured scholarship of X dollars. అట్లా చెప్పాను. డాలర్ నాకు అంత స్కాలర్షిప్ వచ్చిందనగానే అతను I-20లోకి చూశాడనమాట సడన్గా. అండ్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి అతను నన్ను హౌ దిస్ మాస్టర్స్ విల్ హెల్ప్ యూ అని అడిగాడు. యాజ్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ ప్రోగ్రామర్ అనలిస్ట్ ట్రైనింగ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ డిజిటల్ అనలిటిక్స్ అండ్ డూయింగ్ దిస్ మాస్టర్స్ విల్ హెల్ప్ మీ టు గెట్ గుడ్ పొజిషన్ ఇన్ ద ప్రజెంట్ కంపెనీ ఐఎమ్ వర్కింగ్ ఆర్ ఇన్ బిగ్ MNCs ఇన్ ఇండియా అని చెప్పాను. అతను నా I-20 తీసుకొని లోపలికి వెళ్ళాడనమాట. లోపలికి వెళ్ళి ఒక 10 seconds 15 seconds ఉండి మళ్ళీ ఎమ్మటే వచ్చేసి యువర్ వీసా ఈస్ అప్రూవ్డ్ అని అన్నాడు. థ్యాంక్ యూ సార్ అని బయటకు వచ్చేసాను అనమాట. అండ్ దిస్ ఈజ్ మై వీసా ఎక్స్పీరియన్స్ ఆఫ్ 2 times. సెకండ్ టైం కూడా రిజెక్ట్ అవుతుందేమని చాలా భయపడ్డాను, కానీ మనం భయపడినంత ఏముండదు. ఇట్స్ వెరీ ఈజీ. అదే చెప్తాను కదా, మిర్రర్ ముందు మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ప్రాక్టీస్ చేయండి. మీకే ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో అర్థమవుతుంది, మీరు కరెక్షన్ చేసుకుంటారు. కాబట్టి డెఫినెట్లీ యూ విల్ గెట్ సెకండ్ టైం. కొంతమంది థర్డ్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నారు, 4th time 5th time 6th time కూడా ఉన్నారు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. గివ్ యువర్ 100% అంతే. ఆల్ ద బెస్ట్ గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఇంకా మనం సెవీస్ ఫీ ఎలా ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలి అండ్ DS-160 ఎలా ఫిల్ చేయాలి ఇవన్నీ చెప్తాను.